ఈ ఎండాకాలంలో మీ గొర్రెలు కానీ మేకలు కానీ చావకుండా ఉండాలంటే దీని గురించి తప్పకుండా తెలుసుకోండి మీరు. మనలో చాలా మంది గొర్రెలు కాపర్లు ఈ ఎండాకాలంలో వాళ్ళ గొర్రెలు ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం పీపీఆర్. ఈ పీపీఆర్ అనేది ఒక అంటువ్యాధి. ఎంత అంటువ్యాధి అంటే ఒక గొర్రెకి వస్తే 5-6 గొర్రెలకి ఈజీగా వచ్చేస్తుంది. మనకు అర్థమే భాషలో చెప్పాలంటే సింపుల్గా ఒక 9 గొర్రెలకు కానీ 10 గొర్రెలకు కానీ పీపీఆర్ వస్తే ఖచ్చితంగా అందులో 8 నుంచి 9 గొర్రెలు ఊరే చచ్చిపోతాయి. దీని యొక్క లక్షణాలు అంటే దీని యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే గొర్రెకి 105 కాడ నుంచి 106 ఫీవర్ ఉంటుంది. దాంతోపాటు లూజ్ మోషన్స్ అయితే హెవీగా ఉంటుంది. మనకు స్కిన్ మీద కనిపించినట్లు మూతి మీద పగుళ్ళు ఉంటాయి. దీన్ని బట్టి మన పీపీఆర్ వచ్చిందని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీపీఆర్ యొక్క నివారణ గురించి మాట్లాడుకుంటే ఈ పీపీఆర్ అనేది రాకుండా ఉండాలంటే మనం ఫిబ్రవరి ఎండింగ్లో ఖచ్చితంగా గొర్రెకి వ్యాక్సిన్ చేయించుకోవాలి. కానీ చాలా మంది రైతులు చేసే పెద్ద తప్పు ఏంటంటే పీపీఆర్ రాలే కదా ఎందుకు వ్యాక్సిన్ అని చెప్పేసి ఎవరు చేయించుకోరు. దానివల్ల చాలా మంది గొర్రెలకి అటాక్ అయ్యి చాలా చచ్చిపోతూ ఉంటాయి. అలాంటి తప్పులు మనం చేయకుండా గవర్నమెంట్ ఫ్రీగా మనకు వ్యాక్సిన్ వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి ఎండింగ్కి మనం వ్యాక్సిన్ చేయించుకుంటే అన్ని గొర్రెలు బతుకుతాయి. అఫ్ కోర్స్ మనం ఈ పీపీఆర్ వ్యాక్సిన్ చేయించినా సరే మన టైం బాగోకపోతే గొర్రె టైం బాగోకపోతే ఈజీగా అటాక్ అయ్యే ఛాన్సెస్ 20% ఉన్నాయి. అలాంటి టైంలో మనం చేయాల్సింది ఏంటంటే యాంటీబయాటిక్ కోసం ఫోర్టివేర్, ఫీవర్ కోసం మెయోనెక్స్ ప్లస్, అలాగే ఇన్ఫెక్షన్ తగ్గడానికి జెట్ ఇంజెక్షన్ వాడితే ఖచ్చితంగా క్యూర్ అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా డోసేజ్ ప్రకారం చెప్తాను, వీలుంటే నోట్ చేసుకోండి లేదా జాగ్రత్తగా వినండి. మనం ఈ పీపీఆర్ సింటమ్స్ చూసిన ఫస్ట్ డే కాడ నుంచి మనం చేయాల్సిన పని ఏంటంటే ఫోర్టివేర్ కానీ మెయోనెక్స్ ప్లస్ కానీ జెట్ ఇంజెక్షన్ కానీ మనం బాడీ వెయిట్ ప్రకారం ఇచ్చుకోవాలి. సింపుల్గా మనకు అర్థమైన భాష చెప్పాలంటే 20 kgsకి 2 ml, 30 kgsకి 3 ml. ఈ క్వాంటిటీలో మనం దేనికి సపరేట్గా మనం గొర్రెకి ఇంజెక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ డే వరకే మన యాంటీబయాటిక్ వాడాలి ఫోర్టివేర్. దాని తర్వాత కాడ నుంచి సెకండ్ డే కాడ నుంచి ఒక 3 days కంటిన్యూస్గా మెయోనెక్స్ ప్లస్ జెట్ ఇంజెక్షన్ 2 ml ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మన గొర్రె అనేది ఈజీగా రికవర్ అవుతుంది. దాంతోపాటు కొంచెం గ్లూకోజ్ వాటర్ కానీ లేదా ఒక బనానా కానీ ఇచ్చినట్లయితే, ఎందుకంటే మేత ఫుడ్ తింది కాబట్టి కొంచెం ఓపిక కోసం ఇవన్నీ ఇచ్చినట్లయితే గొర్రె అనేది ఫాస్ట్గా రికవర్ అవుతుంది. ఎటువంటి రైతు నష్టపోకుండా హ్యాపీగా ఉంటాడు. లాస్ట్గా ఇది ఒక్కటి మాత్రం కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ప్రెగ్నెంట్ గొర్రెలు కానీ లేదా ఒక 1 monthలో డెలివరీ అయ్యే గొర్రెలు కానీ ఉంటే వాటికి పీపీఆర్ వ్యాక్సిన్ మాత్రం అస్సలు చేయించుకోమాకండి. ఇంకా ట్రీట్మెంట్ విషయం కాడికి వస్తే మీ డాక్టర్ యొక్క సలహా మేరకు ఆయన కన్సల్ట్ అయ్యి ఆయన ఏది చెప్తే అది ఈజీగా ఫాలో అయిపోండి. కానీ సొంత డెసిషన్ మాత్రం ఎవరు తీసుకోవద్దు.